ఫ్రెండ్స్, తైవాన్ లో జాంగ్ అండ్ లియో అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కలిసి మంచి కంపెనీ ఏమైనా పెడదాం అనుకున్నారు. కాలేజీలో కూర్చున్నప్పుడు పనే పాట ఇదే సొల్లు వాగుతాం కదా అంతా. అయితే వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా అనుకున్నారు. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలో అంటే జాంగ్ గాడేమో మనకి మంచి ఐడియా కావాలి అన్నాడు. లియో గాడేమో ఐడియా ఉంది బొక్క ఎవడనే ఎత్తాడు ఎప్పుడైనా వచ్చింది, మనకు ముందుగా డబ్బులు కావాలా అంటాడు. లియో గాడు వాడి దగ్గర డబ్బులు తెచ్చాడు, జాంగ్ గాడు కూడా డబ్బులు తెచ్చాడు. ఈ డబ్బు ఎందుకు, డబ్బు సంపాదించాడు. ఈ డబ్బుతో డబ్బు సంపాదించడం కష్టం, మనకి ఎక్కువ డబ్బు కావాలని చెప్పి డబ్బులన్నీ తీసపోయి ఆ క్రిప్టోలో పడేశారు. క్రిప్టో కరెన్సీలు బిట్కాయిలు అవి ఉంటాయి కదా, అందులో తీసపోయి పడేశారు. పొద్దున పెట్టగానే రాత్రి దశమారిపోయింది. ఎన్ని డబ్బులు పెట్టారు, ₹1 సహా మొత్తం పోయి చాలా దారుణంగా అయిపోయింది సిచ్యువేషన్. అలా పోయినా సరే మళ్ళీ ఇదే విధంగా చేస్తూనే ఉన్నారు. ఆ క్రిప్టో కరెన్సీలమే పడి మునుగుతా ఉన్నారు. నెమ్మదిగా చూసే కొద్దీ ఫుల్ అప్పుల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లియో గాడు ఏం చేశాడంటే మనం మంచి ప్లాన్ వేసి కొన్ని ఇన్సూరెన్స్లు తీసుకుందాం, ఆ తర్వాత డ్రై ఐస్ లో కాళ్ళు అలా పెట్టేద్దాం. కాళ్ళు చాలా సేపు ఆ విధంగా డ్రై ఐస్ లో పెడితే క్రాస్ బైట్ అయ్యి ఏదో వచ్చేసిద్దంట. దానికి ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పి ఇన్సూరెన్స్ అప్లై చేసామంటే ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మనం కోట్లు డబ్బులు కొట్టేయచ్చు అని చెప్పి ఆ లియో గాడు అన్నాడు. జాంగ్ గాడు వెంటనే అబ్బా ఐడియా సూపర్ ఉందిగా, ట్రై చేద్దాం ఇద్దరం పోదాం అంటే దానికేమో లియో గాడు నో మన ఇద్దరం ఎందుకు, నువ్వు అక్కడే డ్రై ఐస్ లో కాలెట్టాలి. ఇప్పుడు ఇద్దరం కాలెట్టి ఇద్దరం పోయావంటే ఇద్దరికి ఏమైనా అయ్యిందంటే ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి టైం బాగా ఎక్కువ అయిపోద్ది. సో నువ్వు అక్కడే డ్రై ఐస్ లో కాలెట్టు, నేను వెళ్ళి డబ్బులు తెస్తా అని చెప్పి 4 రోజుల పాటు వీడికి కబుర్లు చెప్పి లాస్ట్ ఏదో ఒకటి చేసి ఒప్పించేసాడు. ఆ తింగవాడు కూడా ఒప్పేసుకున్నాడు ఎట్టగో మరి. అలా తింగ జాంగ్ గాడి నేమ్ మీద దాదాపు 5 ఇన్సూరెన్స్లు తీసుకున్నాడంట. అవి కూడా అన్ని పెద్దవి. వెంటనే డ్రై చేసి ఎత్తుకొచ్చి వాడు కాలు అందులో ఎట్టించేసాడు. 10 గంటలు అలా పెట్టించాడంట. పొద్దున్న చూసేటప్పటికి ఫాస్ట్ బైట్ అయిపోయింది, అదొకటి ఫ్రీజ్ అయిపోయి అలాంటిది ఒకటి వచ్చేసిందిలేండి. అది వాడికి ఫుల్ గా వచ్చేసింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించేశారు. ఇన్సూరెన్స్ లో అప్లై చేశాక ఎలాగో అందులో నుంచి ఒక దాంట్లో అయితే డబ్బులు కూడా వచ్చేసాయి ఆల్రెడీ. అయితే డాక్టర్ కి ఫస్ట్ డే నుంచి చాలా డౌట్లు ఉన్నాయి. ఇదేందా మరి వీడికి వచ్చిన జబ్బు ఇంత పర్ఫెక్ట్ గా ఉంది, ఇది కానీ అలా అయినప్పుడు కొంచెం అటు ఇటు చాలా అయ్యి ఉండాలి, ఇది ఏదో చేశారో వీళ్ళని చెప్పి అక్కడ డౌట్ వచ్చి కొంచెం బాగా ఇన్వెస్టిగేషన్ చేసి చెక్ చేస్తే ఇదంతా ఎదవలు కావాలని చేశారని తెలిసిపోయింది. ఆయన వెంటనే పోలీసులు ఫోన్ చేశాడు. కట్ చేయగానే పోలీసులు వచ్చి ఇద్దరిని ఎత్తకపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ కాల్ ఐస్ గడ్డలో పెట్టి ఎగొట్టుకుందేమో మన జాంగ్ గాడు, కానీ ఉన్న అప్పులు మొత్తం ఆ లియో గాడికి మాత్రమే ఉన్నాయంట. జాంగ్ గాడు వాడి దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే పెట్టి కొంచెం సేఫ్ గా చేసుకున్నాడు. లియో గాడు మాత్రం ఎక్కడెక్కడ నుంచి అప్పులు కూడా తీసుకొచ్చి ఆ అప్పుల్లో అప్పుల పాలు అయిపోయాడు. సో అప్పుల పాలు నేనయ్యాను కదా, కాళ్ళు కూడా నేనే ఎందుకు ఎగొట్టుకోవడం, మా ఫ్రెండ్ ఎగొడదామని చెప్పి వాడికి ఎదో కబులు అని చెప్పి వాడు కాళ్ళు ఎగొట్టించాడు. వాడు కాలు కట్ చేయించుకున్నాడు, జైలుకి కూడా పోయాడు. కానీ వాడికి అప్పులేం లేవు, ఉన్నదంతా ఆ ఫ్రెండ్ గాడికి. ఈ గాలోడు అలాంటి ఫ్రెండ్ తో కాకుండా 4 ఎనిమిస్ తో పడి తిరిగినా ఇంకా బాగా ఉండేవాడేమో. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీ అందరికి మొహమ్మద్ అలీ జిన్నా తెలుసు కదా, తెలిసే ఉంటుంది. అదే అండి, పాకిస్తాన్ స్టార్ట్ చేసింది అతనే కదా. అదే స్టార్ట్ అంటే పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అతనే. అయితే ఇండియాలో స్టార్టింగ్ లో సినిమాలు తీయడం మొదలు పెట్టడంలో ఇతని పాత్ర కూడా బాగా లోతుగా ఉందంట. ఇతను నేను ఏ సినిమాలో చూడలేదే అని అనుకోకండి, అతనేం యాక్టింగ్ చేయలేదు. అప్పట్లో డైరెక్టర్ అయిన అర్దశీర్ శిరాని అనే ఒక వ్యక్తి ఇండియన్ సినిమాని చేంజ్ చేసేద్దాం అనుకున్నాడు. ఏం చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాడు అంటే అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవంటే యాక్టర్లు, క్యారెక్టర్లు, లొకేషన్లు అన్ని ఉండేవి, కాకపోతే డైలాగులే ఉండేవి కాదు. అంతా మూకీ డ్రామా మాత్రమే నడుస్తూ ఉండేది. ఇప్పుడైతే మొబైల్ ఉంటే చాలా మంది సినిమాలు కూడా తీసి పడేస్తున్నారు. అయితే అప్పట్లో అంత లేదు, జస్ట్ వీడియో వరకే, ఆడియోలు అయితే క్యాన్సిల్. సో ఆ డైరెక్టర్ ఇలా కాదు, మనం ఇండియా సినిమా దశ చేంజ్ చేసేద్దాం, ఆడియో కూడా పెట్టి కొత్తగా తీయాలని చెప్పి ఒక కొత్త సిస్టమ్ తెద్దామని ఇతన్ని సినిమాలో లీడింగ్ క్యారెక్టర్ గా తీసుకున్నారు. ఏంటి ఇతను మొహమ్మద్ జిన్నాని హీరో చేసేద్దాం అనుకున్నాడా అంటే అతని గురించి ఏం మాట్లాడలేదు, అతను ఇంకా పిక్చర్లోకి రాలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఇతను ఏమో మాస్టర్ బిఎల్. అప్పట్లోనే అతను ఒక పెద్ద యాక్షన్ స్టార్ అంట. అసలు వాయిస్ లో ఏమి ఇంకా యాక్షన్ స్టార్ అంటావేంటో అంటే ఏమి ఇప్పుడు ఆడియో లేకపోతే యాక్షన్ చేయలేమా ఏంది, దగ్గరికి వెళ్ళి గుద్దు కుదరడానికి సౌండ్లు ఎందుకు, గుద్దితే సరిపోయింది కదా. సో అలాగే యాక్షన్ చేసే ఒక గొప్ప స్టార్ అతను అప్పటి సినిమాల్లో. సో ఇతను హీరోగా ఫిక్స్ చేశారు, అంతా రెడీ అయిపోయింది, సినిమా స్టార్ట్ చేశారు, షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, అంతా బానే అయిపోయింది. ఓకే, ఈ కథలో మొహమ్మద్ జిన్నా ఎక్కడ అని చెప్పి మీరు వెతుకుతూ ఉండొచ్చు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు వీళ్ళు మీరు శారదా స్టూడియోస్ అని వినే ఉంటారు కదా, ఫస్ట్ టైం అప్పుడు ఉండేదని. మన డైరెక్టర్ ఆ స్టూడియో వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లాగా అంతా చేసుకుని రెడీ అయ్యి మనం ఇలా సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ స్టార్ట్ చేసే టైంకి సినిమా లేదేం లేదు, మేమే నీతో తీయమని వెళ్ళిపోమన్నారంట అతన్ని. పాపం డైరెక్టర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్రిమెంట్ అయిపోయాక ఇదేంటని కోపం వచ్చి అప్పట్లో మోస్ట్ పాపులర్ లాయర్ ఎవరు ఇండియాలో చూస్తే అది మొహమ్మద్ అలీ జిన్నా అంట. అతను చాలా ఫేమస్ లాయర్ అంట అప్పట్లో ఇండియా వైజ్ గా. సో ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఈ విధంగా ఇండియాలో ఫస్ట్ టైం సినిమా తీయడానికి అదే విత్ వాయిస్ తో ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కేసు సాల్వ్ చేసేసి ఆ డైరెక్టర్ కి ఫేవర్ గా అయ్యేలా చూసుకున్నారు. ఈ విధంగా ఇండియాలో ఫస్ట్ టైం ఆడియోతో వచ్చిన మూవీ అలం ఆ సినిమా రిలీజ్ అయింది. మీకు అనిపించచ్చు అదే ఇలా అయితే మొహమ్మద్ అలీ జిన్నా కాకుండా ఇంకో లాయర్ అయినా వచ్చి చేసేవాళ్ళు కదా అని. అంటే మీరు అలా అనకూడదు.
అతను వచ్చి హెల్ప్ చేశాడు. అయితే ఇలా ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఇండియాలో అసలు సినిమా ఎలా వచ్చింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతైనా సినిమాలు అవసరం కదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని ఆత్రం ఉంటది. ఇవి చెప్పడానికే కుక్కు ఎఫ్ఎం వాళ్ళు లైట్స్ కెమెరా యాక్షన్ ఇండియన్ సినిమా అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లో తీసుకొని వచ్చారు. సినిమా గురించే కాదు, సినిమా టెక్నాలజీ కూడా ఎలా డెవలప్ అయిందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వినండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జస్ట్ ఇలా ఎంటర్టైన్మెంట్ స్టడీయే కాదు, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, హిస్టరీ, మీ టేస్ట్ కు తగ్గట్టు అన్ని టాపిక్స్ లో వందల కొద్ది ఆడియో బుక్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఎవ్రీ మంత్ 20కి పైగా ఆడియో బుక్స్ కొత్త రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఏంటో మళ్ళీ ఏమన్నా మేము కొనాలని భయపడకండి, కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక ప్లేస్ లో ఇలా ఆకాశంలో నుంచి ఏదో పైనుంచి కింద పడిపోతుంది, కాలుతూ పడుతుంది అన్నట్టు జనాలకు కనిపించింది. ముందైతే ఏదో ఉల్కో మీటియాలో ఏదో పడుతుందా అని అనుకున్నారు, కానీ అలా పడే ఛాన్సే లేదు. ఎక్కడైనా అలా పడితే ముందే తెలుస్తుంది. కానీ తర్వాత జనాలకు తెలిసింది అది ఖచ్చితంగా ఏలియన్ స్పేస్ షిప్ అని, ఏలియన్సే వచ్చాయి అని. ఈ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే ఈ మాట అడగడానికైనా మనకు సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఏలియన్స్ ఎక్కడి నుంచి అన్నా వచ్చాయనుకోండి, అవి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ ఖచ్చితంగా అమెరికాకే వెళ్తాయి కదా. వాళ్ళ పాటన అమెరికా కాకుండా ఏలియన్స్ ఇంకెవరైనా ఇంటికి వెళ్ళాయి అనుకోండి, అమెరికా అంతా కలిసి బొంగ మూతి పెట్టుకుని మీద కూర్చుంటది. అందుకే ఏలియన్స్ ఎప్పుడు అమెరికాకి వెళ్తాయి. ముందైతే అక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్ అంతా దాన్ని చూడగానే ఫిక్స్ అయిపోయారు, ఏలియన్స్ వచ్చేసాయి, ఇంకా అయిపోయింది, ఏదో జీవితం బతకాల్సిన పని లేదని ముందైతే పోలీసులు ఫోన్ చేశారు. అందరూ కొన్ని వందల మంది అక్కడ ఉన్న పోలీసులు ఫోన్ చేసి ఏలియన్స్ వచ్చాయని గొడవ చేశారంట. పోలీసులు కూడా వచ్చారు, చెక్ చేశారు, అంతా వెతికారు. లాస్ట్ కి ఏం తెలిసిందంటే ఏం లేదు, బొక్క లేదు, పారాషూట్లు వేసుకుని ఎవరు పడితే వాళ్ళు విమానాల నుంచి దూకుతూ ఉంటారు కదా, అడ్వెంచర్లు చేస్తూ అదే బ్యాచ్ ఒకటి వచ్చి రకరకాల విన్యాసాలు అక్కడ చేస్తున్నారు ఆకాశంలో. అయితే రెగ్యులర్ గా కాకుండా మనం ఏమైనా కొత్తగా చేద్దామని చెప్పి కాళ్ళకి ఈ విధంగా ఫైర్ ఫాల్స్ అని చెప్పి ఏవో పెట్టుకుని ఇలా దూకుతూ ఉన్నారు. ఇంకా కొత్తగా ఏవేవో వచ్చేస్తున్నాయి. ఈ విన్యాసాల్లో భాగంగా పైనుంచి దూకి వచ్చారు. ఆ ఫైర్ ఫాల్స్ ని చూసి అదోలన్నది ఏలియన్స్ అనుకున్నారు. వీళ్ళని ఏం గెలిగినా వాళ్ళు ఏలియన్స్ అనే అంటారులేండి ఫస్ట్. అయినా వాళ్ళకి ఇదేం జాబ్, పారాషూట్ లోంచి దూకడమే చాలా రిస్కీ జాబ్. అంటే ఇప్పుడు చూడండి, కాళ్ళకి నిప్పులు అంటించుకుని మీద దూకుతున్నారు. వీళ్ళ గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప ఇన్వెన్షన్ ఏంటో అందరికీ తెలుసు. ఏది మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి చూద్దాం. చాలా మంది ఏఐలు డిఐలు అని చెప్తారు, అదే కదా. దానికంటే ముందు అద్భుతమైన ఇన్వెన్షన్ ఫస్ట్ టైం జరిగింది. అవే చక్రాలు. తినే చక్రాలు కాదు, చక్రం, వీల్స్. ఆయిల్ లేకపోతే ప్రపంచం చాలా వరకు స్తంభించి ఆగిపోవచ్చు, కానీ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. కానీ చక్రం లేదనుకోండి, అర్ధాంతంగా అక్కడికక్కడ ఆ సెకండ్ లోనే గొంతులో చేప ముళ్ళు ఇరుక్కున్నట్టు ఆగిపోద్ది. సో ఈ వీల్స్ నుంచి అన్ని ఇన్వెన్షన్స్, మిషన్లు ఏదైనా సరే దీని నుంచి అన్ని పుట్టుకొచ్చాయి. ఈ వీల్ నుంచి ఎక్కువగా పుట్టుకొచ్చింది బొళ్ళు. వెహికల్స్ బానే వచ్చాయి కదా, కార్లు, ట్రక్కులు, లారీలు. ఇప్పుడు ఇదంతా అసలు మాకు ఎందుకు చెప్తున్నావుగా అంటే దీని వెనకాల ఇంకో ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఇప్పటిదాకా వీల్స్ కనిపెట్టిన దగ్గర నుంచి చాలా బళ్ళు వచ్చాయి కదా. ఆ బళ్ళు వల్ల ఇప్పటిదాకా ఎంతమంది పోయారు తెలుసా? ప్రపంచంలో కార్లు, ట్రక్కులు, బైకులు అన్ని కలిపితే వీటి వల్ల దాదాపు 6-7 కోట్ల మంది చనిపోయారంట. సో కేవలం 6-7 కోట్ల మంది బళ్ళు వల్లే పోయారు. అంటే బళ్ళు గుద్దేయడం వల్ల. వీళ్ళు తాగిపోయి దాన్ని గుద్దడం, వీళ్ళే వచ్చి గుద్దేయడం. ఇలా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో చేయని వాళ్ళు కొన్ని 100 కోట్ల మంది ఉంటారేమో. ఫ్రెండ్స్, మీరు అందరూ గూగుల్ పే వాడతారా? ఫోన్ పెట్టుకుని అందులో గూగుల్ పే లేదంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఉండే ఉంటది. లేకపోతే మీ ఫ్రెండ్స్ లాక్కొని స్క్రాచ్ కార్డుల కోసమైనా డౌన్లోడ్ చేసి ఉంటుంది. అయితే ఇంకొన్ని రోజుల్లో మీరు న్యూస్ వినబోతున్నారు. అంటే గూగుల్ పే యాప్ స్టాప్ అయిపోబోతుందని చెప్పి. అమ్మది కొన్ని రోజుల్లో న్యూస్ వస్తుంది. కానీ న్యూస్ రాగానే భయపడిపోయి వణిగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది షట్ డౌన్ అవ్వబోతుంది. కేవలం అమెరికాలో మాత్రమే. ఇండియాలో దర్జాగా నడుస్తూనే ఉంటది. మరి అన్ని రకాలుగా వాడి పడేస్తున్నాం. ఎందుకు ఆపుతారు? అమెరికాలో రాబోయే June 4th నుంచి గూగుల్ పే యాప్ ని క్లోజ్ చేసి పడేస్తున్నాం అనమాట. మనం అంటే ఎగబడి స్క్రాచ్ కార్డుల కోసం ఎక్కువ వాడుతూ ఉన్నాం కదా. కానీ అమెరికా వాళ్ళు ఏమో నువ్వు స్క్రాచ్ కార్డ్ ఏంది, మాకు క్రెడిట్ కార్డులు ఇచ్చినా మేము వాడమని చెప్పి గూగుల్ పే అసలు పట్టించుకోవట్లేదంట. అసలు వాళ్ళ దేశం పెట్టిన కంపెనీలు వాళ్ళు వాడుకోవడానికి వస్తున్నారు. ఎంతైనా మనీ లెస్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో చేసినంత ఏ దేశం చేయలేండి. ఎట్టయితే వాళ్ళ దోల వల్ల ఇప్పుడు గూగుల్ పేని కోల్పోతున్నారు. ఇన్ని నష్టాలు వస్తే అది మాత్రం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిద్ది. అందుకే US లో దాన్ని బ్యాన్ చేసి, బ్యాన్ అంటే ఎత్తేస్తున్నారు అంతే.
ఫ్రెండ్స్ వాటర్ డ్యామ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, నెదర్లాండ్ లో ఉండిద్దిలేండి. చూస్తే అసలు అదే పోయి క్యాక్ ఉంటది సిటీ మొత్తం, చాలా అద్భుతంగా ఉంటది. కానీ ఈ ప్లేస్ లోని రేట్స్ డే బై డే బాగా తగ్గిపోతూ పోతున్నాయంట. ఈ సిటీ ఏమో సూపర్ గా ఉంది, మంచిగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పెరిగిద్ది, అప్పుడు పోయి అమ్ముకు తెచ్చుకుందాం అనుకోకండి. ఉండే కొద్ది దీని రేట్లు తగ్గడమే తప్ప పెరగడం అవ్వట్లేదంట. ఏమైందిగా విషయం చెప్పి హత్యలేమని జరుగుతున్నాయా, సైకోకల్లా తిరుగుతున్నారు అంటే అదేం లేదు. ఈ సిటీ సీ లెవెల్ కంటే 90% ఇంకా తక్కువ కిందకు ఉందంట. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఐస్ గడ్డలు కరిగిపోతున్నాయని చెప్తున్నాం కదా, చెప్పేది ఏమైనా నిజంగానే కలగొడుతున్నాం. అదేదో మనం ఐస్ గడ్డలు తినడానికి కలగొట్టుకుంటున్నట్టు ఉంది. పెద్ద పెద్ద గడ్డలు మొక్కలు అయిపోతాయి. దీనివల్ల ఏదో ఒక రోజు సముద్ర నీళ్ళు ఖచ్చితంగా పెరిగిపోతాయి. అలా పెరుగుతూ పోయినప్పుడు ఫస్ట్ గా పోయే లిస్ట్ లో దీని పేరు టాప్ లిస్ట్ లో ఉంది. అంటే ఇప్పటికైతే వాళ్ళు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. సముద్రానికి అడ్డంగా గోడ కడదాం, బాగా ఎత్తుగా ఏదో ఒకటి ఆడదాం. కానీ ఎంతైనా ఏం చేయగలదు? అదేమన్నా పొద్దున్నే వచ్చే కుళాయి నీళ్ళ వస్తే ట్యాంక్ లో పట్టి పెట్టుకోవడానికి సముద్రం అది బొక్క కూడా ఆపలేం ఏం చేసినా. సో ఈ రకంగా ఈ ఆలోచన వల్లే దాని వెయిట్ అనేది ఆ ప్లేస్ రేట్లు బాగా పడిపోతూ ఉన్నాయంట. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యూచర్ లో ఐస్ గడ్డలు కాలకొడుతున్నాం కదా, దాని వల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ జర్మనీ అంటే ఏం గుర్తొచ్చింది? మన పిల్లి మేసం ఎట్లా థాయిలాండ్ వాడిని గెలవడం ఇప్పుడు ఎందుకులే గానీ, జర్మనీలో బెర్లిన్ ఉంది. ఈ బెర్లిన్ లో వెట్టివేం బాగానే ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది. 5 స్టార్ అంటే నిజంగానే 5 స్టార్. మనం పేర్లు పెట్టుకుంటూ తిరుగుతుంటాం కదా 5 స్టార్లు అని చెప్పి, అలా అట్ట కాదు. 5 స్టార్ దర్జా ఇవ్వాలంటే ఊరికి ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేసి వదిలేస్తే ఇవ్వదు. దాని రేంజ్, అది చేసే ఓవర్ యాక్షన్ ఒక బేభత్సంగా ఉండాలా. సో మనం కూడా 5 స్టార్ అనే రకంగా గొప్పగా ఏమని చేద్దామని వాళ్ళు అక్కడ హాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సిలిండ్రికల్ ఫ్రీ స్టాండింగ్ అక్వేరియం ని కట్టిపెట్టుకున్నారు. దీన్నే వీళ్ళు ఆక్వాడోమ్ అని పిలుచుకుంటారు. అది చాలా పెద్దది. 1 మిలియన్ లీటర్ వాటర్ అందులో పడుతుంది. దాదాపు 1500 పైగా రకాల చేపలు అవి తెచ్చి అందులో వేసి పెట్టేది. మంచిగా హోటల్ బుక్ చేసుకుంటే అక్వేరియం ఎదురుగానే రూములు బుక్ చేసుకోవచ్చు. లిఫ్ట్ కూడా దాని పక్క నుంచే పోతా ఉంటాయి. అది ఇండియాలో ఉండుంటే పిక్నిక్ పోయినట్టు మాటి చూసి వస్తూ ఉండేవాళ్ళంట, అంత బాగుంటది. అయితే 2022 డిసెంబర్ లో ఏమైందంటే, ఏమైంది ఇప్పటికే అర్థమై ఉంటది కదా, ఆత్రంగా చూస్తూ ఉన్నారు. అంత పెద్ద అక్వేరియం ఒక్క దెబ్బకి దమాలను పేలిపోయింది. ఏదో సునామీ వచ్చిందా 5 స్టార్ హోటల్లో అన్నట్టు దమాలను పేలిపోయి ఆ వాటర్ ఫోర్స్ వల్ల ఆ కిందే పనిచేస్తున్న ఒక ఆయన అయితే ఆ హోటల్ గోడలో బద్దలు కొట్టుకుంటూ మన హీరో ఎవరు కొట్టామన్నట్టు ఈ రూమ్ లోంచి పగలు కొట్టుకుంటూ పక్క రూమ్ లోకి వచ్చేసాడు. ఆ హోటల్ అద్దాలు కూడా అన్ని పగిలిపోతూ నీళ్ళన్నీ బయట ఉన్న రోడ్ల మీదకి వెళ్ళిపోయి. అయితే ఈ ఇన్సిడెంట్ లో అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది బాగా పొద్దున్నే 4-5 టైంలో పేలింది. ఆ టైంలో హోటల్లో ఎవరు లేదు, ఆ పని చేసే ఒక ఆయన తప్ప. దాని వల్ల అసలు ఎవరికి ఏమీ కాలేదు. ఉండుంటేనా వద్దులేండి, ఎవరు లేదు అక్కడ. సో ఒక్కరు కూడా అసలు ఏం కాలేదు. జస్ట్ అక్కడ ఉన్న ఆయనకి రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి కాపాడేది. అతను కొంచెం గట్టి దెబ్బలు తగిలినా బానే ఉన్నాడు. ఇంకా పొద్దున్న బెర్లిన్ వాళ్ళ మేయర్ కూడా వచ్చేసేది. ఈవిడ వచ్చి ఏం కాలేదమ్మా, జనాలు మేము ఆత్రం పడవాకండి, గోల్ ఎక్కువైపోయి ఇంటర్నెట్ లో ఏదో సోదంతా స్ప్రెడ్ చేయకండి, జనాలకి ఏం కాలేదు, అది పగిలింది అంతే, ఇలా చెప్పి వెళ్ళిపోయింది. అయితే మనుషులకి ఏం కాలేదు, కానీ అందులో ఉన్న దాదాపు చాలా చేపలు చనిపోయాయి. అయితే మ్యాటర్ అది కాదు. అక్వేరియం అంటే అదేదో చిన్నది కాదు, చాలా పెద్దది. అలాంటి వాటిని చాలా పగడబందీగా కడతారు. అలాంటిది అసలు అది పగిలిపోవడం ఏంది, పక్కకలా పడిపోయిందనో ఒక రకం ఎవడన్నా నెట్టాడు అనుకోవచ్చు. పగిలిపోవడం ఏందో మొక్కలు అయిపోయి ఎవరికి అర్థం కాలేదు. అయితే ఇందులో దరిద్రం ఏంటంటే, పెద్ద 5 స్టార్ హోటల్ నడుపుతున్నారు కానీ అంత పెద్ద హాల్లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా పెట్టలేదంట. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్ గా గట్టిగా స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే ఏం చేయగలరు, మనుషుల్ని పిలిచి అడగడం తప్ప ఏమీ చేయలేదు. ఆ చుట్టుపక్కల రూమ్ లో ఉన్న వాళ్ళని, పని చేసే వాళ్ళని అందరిని అడిగేది. అక్కడ ఎంప్లాయ్ కూడా ఉండాలి కదా, వాళ్ళ బద్దలు కొట్టుకుంటూ మరి పోయేది. అతను తగ్గాక అతను మాత్రమే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చాడు. అతను కూడా ఏం చెప్పాలా, నైట్ ఏదో పగిలిపోతుందా అన్నట్టు సౌండ్ వచ్చింది. అలా బయటకు వచ్చి చూసేసరికి అది ఒక్క తను దండింది నన్ను, వాడు లేక కొట్టుకుంటూ పోయిన, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పాడు. అయితే అక్వేరియం ని యాక్రిలిక్ గ్లాస్ తో తయారు చేశారంట. ప్రపంచంలో ఇది అసలు ఇదిగే ఛాన్స్ లేదు అనే విషయం అయితే పాపులర్ అంట. సో దానికి ఉన్న ఒక్క పేరు కూడా మొత్తానికి సెడగొట్టి వదిలేసేది. బయట ఉన్న పోలీసుల కంటే ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు, అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ముందుగా నేను ఎట్లాగైనా తెలుసుకోవాల్సిందే, ఇది ఎలా పగిలింది, నానా సంకల్ నాకు ఎంత అద్భుతంగా తీసుకొచ్చి హోటల్లో పెడితే దీనికి ఏమైందో మాకు తెలియాల్సిందే అని చెప్పి ఒక పెద్ద టీం నే పెట్టారు. ఈసారి ఆ టీం వాళ్ళు కూర్చొని మేము కనిపెడతామని చెప్పి అక్కడ పగిలిన ప్రతి ఒక్క మొక్కను తీసుకున్నది. అంటే అక్వేరియం నుంచి పగిలిన ప్రతి ఒక్క గాజు మొక్కను తీసుకొని ఆ ఒక్కొక్క మొక్కను ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసేది. దాదాపు 700 పైగా మొక్కలు వచ్చాయంట. ఆ మొక్కలన్నింటినీ ఇప్పుడు సిలిండ్రికల్ షేప్ లో కలుపుదాం, అసలు ఎక్కడ క్రాక్ స్టార్ట్ అయింది ఈ విషయం తెలుసుకుంటే అది ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకోగలం అనే ప్లాన్ వేసి మొత్తం కలపడం మొదలు పెట్టేది. ఇంకా మొక్కలన్నింటినీ పట్టుకోవడం మైక్రోస్కోప్ లో ఆడ ఏడ వేసి గెలికి వదిలేదు. కొన్ని నెలల టైం పట్టిందంట వాటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి. దాంతో ఇంకొన్ని నెలలు అయిపోయాక ఓనర్స్ ఏదో ఒకటి చేపిస్తా ఉండవు బాబు, ఏదైనా చెప్పండి, నిజం అబద్ధం నేను అంటాను అని అన్నది. అప్పుడు వాళ్ళు ఇలా జరుగుండొచ్చు అని కొన్ని రీజన్స్ చెప్పారు. అదేంటంటే ఈ అక్వేరియం ని ఫుల్ గా ఒక సిలిండ్రికల్ షేప్ లో కంప్లీట్ గా చేయలేదు, ఒక 3 రకాలుగా సిలిండ్రికల్ షేప్ లో చేసి గ్లాస్
గ్లాస్ ని వాటిని కలిపి ఆ గ్లాసులన్నింటినీ గ్లూ వేసి బంకేసి అతికిచ్చి పెట్టారంట. సో నెమ్మదిగా బంకే పోయిందేమో, గ్లాస్ గట్టిగా ఉండి బంక వల్ల పోయిందేమో. ఇది కాదంటే ఆ లోపల నీళ్లు మాటి మాటికి చేంజ్ చేస్తూ దాని టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. చేపలన్నీ బతికి ఉండాలంటే ఇలా టెంపరేచర్ చేంజ్ అవుతూ అప్ అవుతూ డౌన్ అవుతూ పోతూ ఉండడం వల్ల గ్లాస్ పగిలిపోయిందేమో. ఇదంతా వదిలేసిన క్లీన్ చేసేటప్పుడు కింద అక్వేరియం కింద మెయింటెనెన్స్ జరుగుతూ ఎప్పుడూ ఉంటదంట. వీళ్ళకి కొన్ని ఫోటోలు కూడా దొరికాయంట. రెనోవేషన్ జరిగేటప్పుడు దాన్ని ఎవడో సుత్తేసి కొట్టాడని. అబ్బాయి అక్వేరియం కాదు, కింద ఫోటో మాత్రం కింద కొట్టినట్టే ఉంది. ఫోటో లేనిదేమో వాడు పైన కూడా కొట్టింది ఏమైనా ఉండాలేమో. సో నేను చెప్పిన వాటిలో ఏదో జరిగి ఉండాలి, లేకపోతే ఇవన్నీ కలిపి జరిగి ఉండాలి అని చెప్పి ఫైనల్ గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఏదైతేనే పాపం కంపెనీ వాళ్ళకి బొక్క పడింది, దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇంకో బొక్క వేసుకున్నది. ఈ విధంగా ప్రపంచంలో అతిపెద్ద సిలిండర్ అక్వేరియం పగిలిపోయింది. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.